వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న వ్యూవర్లకు, సబ్స్క్రైబర్లకు నా తరపున, మన ఛానల్ తరపున మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ఆశీస్సులతో దాదాపు 50,000 సబ్స్క్రైబర్లకు చేరువలో అయితే ఉండటం జరిగింది. మీ అభిమానాన్ని, మీ ఆదరణని ఎప్పుడూ కూడా మర్చిపోలేని విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్పై ఆశీస్సులు, దీవెనలు అందిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే వాతావరణం అయితే కొనసాగుతుంది. ఉదయం మనం అప్డేట్ ఇచ్చిన విధంగానే వరుణ గర్జన అయితే ప్రజెంట్ అయితే తెలుగు రాష్ట్రాల్లో మొదలవటం జరిగింది. ఇక మధ్యాహ్నం 1:12 ఈ సమయంలో వర్షాలు అయితే గోదావరి జిల్లాలో మొదలవటం జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదలయ్యాయి. అలాగే ముఖ్యంగా రాయలసీమలో కూడా మొదలవుతున్నాయి. ఇక ప్రజెంట్ 1 ఈ సమయంలో వర్షాలు ఎక్కడ నమోదవుతున్నాయో ఒకసారి క్లియర్ కట్గా అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో ఈరోజు రాత్రికి, సాయంత్రానికి ఎక్కువ చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. దాని గురించి కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇక ప్రజెంట్ అయితే వర్షాలు గోదావరి జిల్లాలో కొనసాగుతున్నాయి. అలాగే శ్రీకాకుళం జిల్లా, విశాఖ జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లా, అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏదైతే కృష్ణా జిల్లా ఉందో ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల అయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాజమండ్రి కానీ, కొత్తపేట కానీ, అలాగే తాడేపల్లిగూడెం, తణుకు పరిసర ప్రాంతాలు, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏదైతే ఈ ప్రాంతం ఉందో, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాలు, అలాగే సామర్లకోట, మందపేట పరిసర ప్రాంతాలు, ఏలేశ్వరం పరిసర ప్రాంతాలు, జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల అయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరుపు లేకుండా వర్షం అయితే మొదలైంది. టెక్కలి కానీ, సోంపేట కానీ, ఇచ్చాపురం కానీ, పలాస కానీ, అలాగే అమదాలవలస కానీ, నర్సనపేట కానీ, రాజాం, పాలకొండ ప్రాంతాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇక ముఖ్యంగా ఇటు వచ్చేసరికి రాయలసీమలో కూడా వర్షాలు మొదలయ్యాయి. కర్నూలు పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు మనము చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఇటు వచ్చేసరికి నాయుడుపేటకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు, అంటే నాయుడుపేట, సుల్లూరుపేట ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉందో ఈ ప్రాంతంలో శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే స్టార్ట్ అవడం జరిగింది. ఇది ప్రజెంట్ అయితే ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే స్టార్ట్ అవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కూడా కొన్ని చోట్ల, నూజివేడు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు స్టార్ట్ అవడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా ప్రజెంట్ అయితే మాత్రం ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో వర్షాలు స్టార్ట్ అవడం జరిగింది. మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా సాయంత్రం, రాత్రి సమయంలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే ఖమ్మం జిల్లాలో వర్షాలు స్టార్ట్ అయ్యాయి, సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో. అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి నాగర్ కర్నూలు, కొడంగల్, అలాగే ఇటు వచ్చేసరికి వనపర్తి పరిసర ప్రాంతాల్లో, మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు స్టార్ట్ అవడం జరిగింది. ఇది ప్రజెంట్ అయితే ఈ ప్రాంతాల్లో వర్షాలు స్టార్ట్ అవడం జరిగింది. ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో అత్యధికంగా వర్షాలు అయితే ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం జిల్లాలతో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లా, అలాగే ఇటు వచ్చేసరికి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే కాకినాడ, కోనసీమ జిల్లాలు, అలాగే ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు మనం అయితే చూసే అవకాశం ఉంది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా, అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా ఎక్కువ జిల్లాల్లో ఈరోజు ఖచ్చితంగా 60-80% ప్లేసెస్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే ఏపీలో చూసే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో అత్యధికంగా ఉంటాయి. హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. చాలా చోట్ల 3-4 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు కూడా సాయంత్రం, రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా అయితే ఉండండి. జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండండి. అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఉమ్మడి ఖమ్మం కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, హైదరాబాద్ నగరంతో పాటుగా నిజామాబాద్, అలాగే మెదక్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి వరంగల్ జిల్లాతో పాటుగా కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే
సాయంత్రం రాత్రి సమయంలో ఉంది. ఇది ఓవరాల్గా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు అయితే ఏ జిల్లాలో ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. ఈరోజు భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే ఉంటాయి. రాయలసీమ రైతులకి మళ్ళీ హెచ్చరిస్తున్నాను, ఈరోజు భారీ వర్షాలు అయితే చాలా చోట్ల చాలా రోజుల తర్వాత చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్రను ఊపేయనుంది, మధ్యాంధ్రం ముంచెత్తనుంది, దక్షిణాంధ్రలో దుమ్ము దొలుపునుంది, రాయలసీమలో కూడా కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది, హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏపీ తెలంగాణలో దాదాపు 60 to 80% ప్లేసెస్లో అయితే ఖచ్చితంగా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ప్రజలు రైతులు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ అండి.